దేశ రాజకీయాల్లో మరోసారి ఉత్తర భారతం వర్సెస్ దక్షిణ భారతం చర్చ తలెత్తుతోంది. డీలిమిటేషన్ పేరిట తీసుకొస్తున్న మార్పులు, ప్రాతినిధ్యం పేరుతో జరుగుతున్న పునర్విభజన ఈ చర్చకు కారణమవుతున్నాయి. డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే 1960ల ఉద్యమం మళ్లీ వస్తుందని హెచ్చరించారు. ఈ ఒక్క మాటతో స్టాలిన్ చరిత్రను వర్తమానానికి కలిపేశారు. ఒకప్పుడు భాష కోసం జ్వాలలా రగిలిన తమిళనాడు ఇప్పుడు ప్రాతినిధ్యం కోసం మళ్ళీ అదే దిశగా వెళ్ళబోతోందా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ 1960లో జరిగినటువంటి ఆ ఉద్యమం ఏంటి? ఇప్పటి పరిస్థితులతో దానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? వాచ్ దిస్. డీలిమిటేషన్ చుట్టూ దేశవ్యాప్తంగా చర్చలు ముదురుతున్న వేళ తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ ఒక చారిత్రాత్మక జ్ఞాపకం ప్రస్తావనకొచ్చింది. కేంద్రం తీసుకొస్తున్న రాజ్యాంగ సవరణ దక్షిణాది రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇది అలాగే కొనసాగితే 1960ల ఉద్యమ స్ఫూర్తి మళ్లీ కనిపిస్తుందన్న ఆయన మాటలు కేవలం రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే కాకుండా ఒక చరిత్రను గుర్తుచేసే హెచ్చరికగా మారాయి. దీంతో అసలా ఉద్యమం ఏంటి, ఎందుకంత తీవ్రంగా జరిగింది, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో దానికున్న సంబంధం ఏంటి అనే డిస్కషన్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. స్వాతంత్ర్యం తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకొచ్చినప్పుడు అధికార భాషగా హిందీని గుర్తించినప్పటికీ ఇంగ్లీష్కు కూడా అనుబంధ హోదా ఇచ్చారు. అయితే ఈ వ్యవస్థ తాత్కాలికమే. 15 ఏళ్ల తర్వాత హిందీ ఒక్కటే అధికార భాషగా మారుతుందని నిర్ణయించబడింది. 1965 జనవరి దగ్గర పడుతున్న కొద్దీ దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా అప్పటి మద్రాస్ రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి. హిందీని బలవంతంగా రుద్దుతారనే భావన ప్రజల్లో బలపడింది. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి, ఒక గుర్తింపు, ఒక గౌరవం అనే భావన అక్కడ బలంగా ఉంది. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కేంద్ర నిర్ణయాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి భక్తి వత్సలం ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. ఇదే సమయంలో ద్రవిడ రాజకీయాలు వేగం పుంజుకున్నాయి. అన్నాదురై నేతృత్వంలోని డీఎంకే పార్టీ ఈ నిర్ణయాన్ని కఠినంగా వ్యతిరేకించింది. హిందీకి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం క్రమంగా ఒక భాషా ఉద్యమం నుంచి స్వాభిమానం కోసం పోరాటంగా మారింది. విద్యార్థులు వీధుల్లోకొచ్చారు. ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. రాష్ట్రం మొత్తం అశాంతికి గురయ్యింది. ఈ ఉద్యమంలో కరుణానిధి వంటి నేతలు అరెస్టవడం, కేంద్ర మంత్రుల రాజీనామాలు, యువకుల ఆత్మాహుతులు పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో తెలియజేస్తాయి. నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారడంతో దేశవ్యాప్తంగా దృష్టి తమిళనాడుపై పడింది. చివరికి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇంగ్లీష్ను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనలు క్రమంగా చల్లారాయి. అయితే ఆ ఉద్యమం అక్కడితో ఆగిపోలేదు. అది రాష్ట్ర రాజకీయాల దిశనే మార్చేసింది. 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలవడం, డీఎంకే అధికారం చేపట్టడం తమిళనాడు రాజకీయాల్లో ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అప్పటినుంచి ద్రవిడ పార్టీలే ప్రధాన శక్తులుగా నిలవడం, కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర హక్కుల కోసం పోరాడే రాజకీయ సంస్కృతి బలపడింది. అంటే ఒక భాషా ఉద్యమం చివరికి రాజకీయ శక్తి మార్పుకు దారితీసింది. ఇదే చరిత్రను ఇప్పుడు స్టాలిన్ మళ్లీ గుర్తు చేస్తున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ అనే అంశం చుట్టూ అదే తరహా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ ప్రాతినిధ్యం దక్కుతుందనే భయం వ్యక్తమవుతోంది. కుటుంబ నియంత్రణ అభివృద్ధి సూచికల్లో ముందున్న రాష్ట్రాలు ఈ ప్రక్రియలో నష్టపోతాయనే వాదన వినిపిస్తోంది. ఇదే అంశాన్ని స్టాలిన్ తీవ్రంగా లేవనెత్తుతున్నారు. రాజ్యాంగ సవరణ పేరుతో తీసుకొస్తున్న బిల్లును ఆయన బ్లాక్ లాగా అభివర్ణించడం, ఇది కేవలం రాజకీయ వ్యతిరేకత కాదనే సంకేతం. రాష్ట్ర హక్కులు, సమాన ప్రాతినిధ్యం అనే అంశాలను ముందుకు తెస్తూ ప్రజల్లో భావోద్వేగాలను రేకెత్తించే ప్రయత్నంగా కూడా చూడొచ్చు. ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగరాలి, రాష్ట్రం మొత్తం రోడ్లపైకి రావాలి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు 1960ల ఉద్యమాన్ని తలపిస్తోంది. అయితే అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు భిన్నమైనవే అయినా భావోద్వేగాల స్వరూపం మాత్రం కొంతవరకు ఒకటే. భాష, సంస్కృతి, రాష్ట్ర గౌరవం ఇవి రాజకీయాల కంటే పెద్ద అంశాలుగా మారినప్పుడు ప్రజా ఉద్యమాలు ఎలా రూపుదిద్దుకుంటాయో తమిళనాడు చరిత్ర ఇప్పటికే చూపించింది.
ఇదే నేపథ్యంలో స్టాలిన్ చేస్తున్న హెచ్చరికను తేలికగా తీసుకోలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డీలిమిటేషన్ అనేది రాజ్యాంగబద్ధ ప్రక్రియ. ప్రజాస్వామ్యంలో సమాన ప్రాతినిధ్యం కోసం ఇది అవసరమని వాదించే వర్గాలు కూడా ఉన్నాయి. కానీ అమలు చేసే విధానం ప్రాంతీయ సమతుల్యాన్ని కాపాడుతుందా లేదా అన్నదే కీలకం.